తిరుపతి జిల్లాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలెను. 50 ఎకరాల నుండి 100 ఎకరాల వరకు కావాలెను. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. ఆ వ్యక్తికి కావాలంట. సో, నా దగ్గరైతే ఉన్నవి. కానీ ఆ వ్యక్తికి తగ్గట్టుగా రిక్వైర్మెంట్ నా దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవు. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ గానీ, రియల్ ఎస్టేట్ డీలర్స్ గానీ, ల్యాండ్ ఓనర్స్ గానీ ఎవరైనా కానీ మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ కావాలనే వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ల్యాండ్ కావాల్సిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఆ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ల్యాండ్ ఉందా చూద్దాం అనేసి. ఎక్కడ కావాలి సార్ ల్యాండ్ మీకు? తిరుపతి దగ్గర చెప్పాను కదా, తిరుపతి సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ల లోపు ఉండాలి? ఒక 30 కిలోమీటర్స్ లోపల ఎక్కడున్నా పర్లేదు. తిరుపతి సిటీ నుండి 30 కిలోమీటర్ల లోపు, 30 కిలోమీటర్ ఎటు చూసినా 30 కిలోమీటర్ల లోపు ఉండాలి. ఆ, ఓకే, వెరీ గుడ్. ఎన్ని ఎకరాలు కావాలి? ఒక ఎకరం కాస్ట్ ఎంత పెడతారు? 100 ఎకర్స్ కావాలి ఐడియల్ గా, లేదంటే ఇంకా ఒక అంత దొరకకపోయినా 50 నుంచి 100 లోపల అయితే కావాలి. ఓకే, టోటల్ గా అయితే మీకు 100 ఎకరం కావాలి. ఒకవేళ 100 ఎకరం దొరకకపోతే 50 ఎకరాల నుండి 100 ఎకరాల లోపు కావాలి. 10 లక్షలు 12 లక్షలు ఆ రేంజ్ లో ఉంటే కావాలి. ఓకే, ఒక ఎకరము 10 లేదా 12 లక్షలు. అవును. అంతకంటే ఎక్కువ పెట్టలేరా సార్? అట్లని కాదు, ఇక్కడున్న రేట్లు దాన్ని బట్టి చెప్తున్నా. అదే సార్ మార్కెట్ రేట్ ని బట్టే నేను చెప్తున్నా సార్. అంతే ఇప్పుడు అంతే, మీరు ఒకవేళ అక్కడ మార్కెట్ రేటు ఉదాహరణకి 20 లక్షలు ఉంటే పెడతారా? పెడతాం, మేము ఎందుకు పెట్టాము. అది సార్ నేనేది ఓకే రైట్. మార్కెట్ రేట్ ఉంటే 20 లక్షలు పెడతారు. మార్కెట్ రేట్ ఇది ఉందని చూపించి డాక్యుమెంట్స్ పక్కాగా ఉండి అంత పెడతాం, మేము ఎందుకు పెట్టాము. ఓకే, 50 ఎకరాల నుండి 100 ఎకరాల లోపు ఉండాలా? ఎకరము 10 నుంచి 20 లక్షల లోపు పెడతారు మార్కెట్ రేట్లు బట్టి అక్కడ. అవును. ఓకే సార్, మీకేమన్నా తార్ రోడ్డే కావాలా, మట్టి రోడ్డు ఉన్నా పర్లేదా? యాక్సెస్ బాగుండాలి మనకి మెయిన్ రోడ్ నుంచి. సో మట్టి రోడ్ అయినా పర్లేదు, కానీ డైరెక్ట్ కార్ సేలుకు పోవాలా? అవును. ఓకే, నో ప్రాబ్లం సార్. నెంబర్ 1. నెంబర్ 2 చూస్తే బోర్లు ఉన్నది కావాలా, లేదా ప్లెయిన్ బోర్ లేకపోయినా పర్లేదా? అంటే మీరు నాకు ఆప్షన్స్ చెప్తే దాన్ని బట్టి కదా. సార్ నేను ఎందుకు నేను అడుగుతున్నానంటే, నేను మీకు ల్యాండ్ సెట్ చేస్తే మీరు అడిగిన రిక్వైర్మెంట్ మొత్తాన్ని నేను చూస్తాను. ఒక ల్యాండ్ చూపించారంటే ఆ రిక్వైర్మెంట్ దగ్గర సెట్ చేస్తాను. ఎందుకంటే నాకు టైం వేస్ట్ కాదు, మీకు టైం వేస్ట్ కాదు అప్పుడు. అవును. అందుకని నేను డౌట్ అడుగుతుంది. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు, ఓకేనా సార్? అంటే ఇప్పుడు సపోజ్ 1 సెకండ్ ఇప్పుడు ఉదాహరణకి మీకు బోర్లు ఉన్న ల్యాండ్ కావాలనుకుంటారు. నేను బోర్ ల్యాండ్ చూపిస్తారు. సుబ్రహ్మణ్యం గారు నాకు బోర్లు ఉండాలంటారు. ఊరికి అప్పుడు టైం వేస్ట్ గా నాకు. నేను రిక్వైర్మెంట్ చెప్తాను. నాకు వ్యవసాయం చేసే ఆలోచన అంత ఏం లేదండి. మాకు ల్యాండ్ తీసుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అక్కడ ఉంటే ఫ్యూచర్ లో పనికొస్తాను, అంతే అన్నమాట. ఓకే సార్, అర్థమైంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే బోర్లు ఉన్నా పర్లేదు, బోర్లు లేకపోయినా పర్లేదు, అంతే. మట్టి రోడ్ అయినా పర్లేదు, డైరెక్ట్ కార్ సేలుకు పోవాలా. ఒకటి, తిరుపతి సిటీ నుండి ఇటు చూసిన 30 కిలోమీటర్ లోపు ఉండాలా. 50 నుండి 100 ఎకరాలు కావాలా. ఎకరం 10 లక్షల నుండి 20 లక్షల లోపు ఉండాలా. అవును. అంతేగా సార్? అంతే.